పంచాక్షరి మన చెంత ఉండగా ఇక భయపడాల్సిన అవసరం లేదని అంటారు. ఇంతకీ పంచాక్షరి అనేది మంత్రమా, ఆయుధమా, రక్షా కవచమా? అన్ని. పంచాక్షరి అనేటువంటిది ఆయుధము, మంత్రము, రక్షా కవచము. భారతంలో ఒక చోట చెప్తాడు, ఒక మునిగారు తన కొడుకుని అరణ్యంలోకి పంపిస్తాడు. అంటే ధైర్యంగా వెళ్ళి తపస్సు చేసుకోరా అంటాడు. అంటే భారతంలో ఎటువంటి ప్రబోధం చేశారో చూడండి. కొడుకుని ఇప్పుడులాగా ఉండవు కదండి. అరణ్యాలంటే చాలా చెట్లు బాగా దట్టంగా ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళు, ఇదిగో అక్కడికి కూడా ఒక ప్రదేశం చెప్తాడు. ఇదిగో ఇంత దూరం నువ్వు నడిచి వెళ్ళిన తర్వాత ఇదిగో కుడిపైకి తిరుగు, మళ్ళీ ఇలా తిరుగు, అక్కడ ప్రదేశం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో అంటాడు. ఆ చిన్నపిల్లవాడికి వెళ్తూ నువ్వు అలా వెళ్ళురా అని చెప్తే వాడు కూడా ఏం మాట్లాడకుండా బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు, నాన్న నీకు దారిలో ఏమైనా భయం వేస్తుందేమో, నీకు మాట చెప్తా, కొన్ని అక్షరాల యొక్క సముదాయం చెప్తా, అదే నీకు రక్షా కవచం. ఇక వేరే వాళ్ళు ఎవరూ కూడా నిన్ను రక్షించరు. నీకు ఎప్పుడు భయం వేసినా సరే దాన్ని తలుచుకుంటూ ఉండు. ఏమిటదంటావా? నమశివాయ. పంచ అక్షరి నమశివాయ. ఈ పంచాక్షరిని, ఈ ఓం నమశివాయ అనుకోరా, నీకు ఎక్కడ లేనటువంటి ధైర్యం నీకు లభిస్తుంది అని ఆ మునిగారు ఆ కుమారుడికి చెప్తాడు. ఈ వృత్తాంతం మనకి ఇంకొక రూపంలో ఇక్కడ వాసుదేవ మంత్రంలో కూడా మనకి అంటే శివకేశవుల మధ్య అభేదంగా మనం చూస్తే ధ్రువుణ్ణి ఆ రకంగా పంపిస్తూ తల్లిగారు కూడా నాయన నువ్వు వెళ్ళిపోయి తపస్సు చేసుకోరా అంటుంది. అక్కడ వాసుదేవ మంత్రం రక్షిస్తుంది నిన్నంటుంది. అంటే ఒక మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు ఎంత మననం చేస్తే అది నిన్నంతగా రక్షిస్తుంది. మననం చేయాలి. మననము అని అంటే అది మనస్సు లోపలికి బాగా ఇంకిపోవాలి, నాలిక చివరి నుంచి రాకూడదు. ఓం నమశివాయ అనేటువంటిది అందరూ వింటున్నారా? మైకు సరిగ్గా ఉందా? నా గొంతును అందరూ వింటున్నారా లేదా? చెప్పేటువంటి వాడు పతంజలి, అబ్బా ఏం పెద్దగా చెప్తున్నాడురా అని అనుకుంటూ నేను చెప్పాను అనుకోండి, శివుడు నన్ను గమనిస్తూనే ఉంటాడు. వీడు నాలిక చివరి నుంచి చెప్తున్నాడు, హృదయంలో నా మీద వీడికి ఏమీ లేదు, కీర్తి ప్రతిష్టల కోసం వీడు చెప్తున్నాడు, గమనిస్తాడు స్వామి. అందుకని అలాంటిది కాదు, మననాత్ మనస్సులో అనుకుంటూ ఉండాలి, పదే పదే తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను శివుడిగా మారిపోవాలి. నా రుద్రమర్చయేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి జపించలేడన్నాడు. ఎంత గొప్ప మాట అది. శివుడు కానటువంటి వాడు శివమంత్రాన్ని జపించలేడు. నేను శివుణ్ణి అయిపోవాలి అంటే నేనే శివుణ్ణి అహం శివోస్మి అని అనుకుంటూ శివమంత్రాన్ని జపించాలి. అప్పుడు పంచాక్షరి కాపాడుతుంది. మన వాళ్ళందరూ అంటుంటారు, ఏమోనండి స్వాముల వారు, పంతులు గారు మీరు చెప్పారు, మీరు చెప్తున్నారు, చేస్తున్నానండి, నా వల్ల అవటం లేదండి, మేము ఏదైతే అనుకుంటున్నామో అది అవటం లేదండి. ఎందుకు అవటం లేదంటే నువ్వు మననం చేయటల్లా. కేవలం 5 నిమిషాలో 10 నిమిషాలో ఆ పూజాగృహంలో ఉన్నప్పుడు అరగంట ఏదో మొక్కుబడి కింద దాన్ని జపిస్తున్నావు, అందువల్ల నీకు పనులు అవటల్లా. నిరంతరం మనసులో దాన్ని జపించాలి. ఊపిరి తీసుకోకపోతే ఏ రకంగా ప్రాణం వాయువు ఆగిపోతే ఈ శరీరం ఎలా నిష్క్రమిస్తుందో ఆ రకంగా ఊపిరిని ఎలా తీసుకుంటున్నావో, ఎలా విడుస్తున్నావో ఆ మంత్రాన్ని, ఆ పంచాక్షరీ మంత్రాన్ని కూడా ఆ రకంగా నువ్వు జపించగలగాలి, మననం చేయగలగాలి. అప్పుడు అది నిన్ను తప్పకుండా నిన్ను కాపాడుతుంది. అది రక్షా కవచంలాగా నిన్ను సర్వదా రక్షిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది మనం ఎల్లవేళలా కాపాడేటువంటిది.